సో బయటైతే వర్షం వస్తుంది. కాసేపు వెయిట్ చేద్దాం మనం. అంతలోపు మాట్లాడుకోవడానికి ఏదైనా టాపిక్ కావాలి. అది ఏం మాట్లాడదామని చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. అయితే కొంతమంది బెట్టింగ్ ఆడుతున్నారు. అంటే చాలామందిని చూస్తున్నాను నేను. నిన్న బస్సులో వచ్చేటప్పుడు కూడా వేరే ఎవరో ఆడుతున్నారు. ఇదేంటంటే మనందరికీ తెలిసిందే. బెట్టింగ్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా, ఎవరికైనా ఉపయోగం ఉందా అంటే 100% ఉంది. ఎవరికంటే ఆ బెట్టింగ్ యాప్ ఓనర్కి, ఆ బెట్టింగ్ ప్రమోషన్ చేసే వాళ్ళకి. రీసెంట్గా నా అన్వేషణ కూడా దీని మీద ఫైట్ చేసిండు. అది చాలా వరకు అయితే మిషన్ సక్సెస్ఫుల్ అని చెప్పాలి. ఎందుకంటే ఈయన అన్వేషణ ఇప్పటి నుంచి కాదు, చాలా డేస్ నుంచి అయితే దీని మీద ఫైట్ చేస్తున్నాడు. బట్ అది ఈ మధ్యనే కొంచెం అంటే చాలా కేసులు వస్తున్నాయి కదా ఇట్లా. అంటే బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని ట్రైన్ కింద పడి చనిపోవడం, ఊర్లలో అయితే ఏకంగా పురుగుల మంది తాగి చనిపోవడం, అట్లాంటివి అయితే అవుతున్నాయి. నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది చెప్పారు, అంటే దీని మీద అందరు రియాక్ట్ అవుతుండ్రు, ఒక వీడియో చేయొచ్చు కదా అని. మేబీ ఇప్పుడు వచ్చింది టైం. ఇంకొకటి ఏంటంటే, నేనేమనుకుంటా అంటే, నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, నేను బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయట్లేదు కాబట్టి నా ఫాలోవర్స్ సేఫ్ అనుకుంటా నేను. కానీ నా ఫాలోవర్స్ ఓన్లీ నన్ను మాత్రమే ఫాలో అవ్వరు. ఏమో నా ఫాలోవర్స్ ఎవరైతే ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తుండ్రో ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా ఫాలో అవుతున్నారేమో మేబీ. అంటే నేను అదే ఆలోచించిన, ఎందుకంటే మన ఫాలోవర్స్ ఓన్లీ మనల్ని మాత్రమే ఫాలో అవ్వరు కదా. ఇది వీడియో చూస్తున్న ఎవరైనా సరే బెట్టింగ్స్ అయితే ఆడద్దు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే స్టార్టింగ్లో డబ్బులు వస్తాయి, 100% వస్తాయి, 100% ఇస్తాడు ఆడు. ఆ తర్వాత మొత్తం అంతా లైఫ్ అయితే స్పాయిల్ అయిపోతుంది. ఇది ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నా అంటే, ఇప్పటి వరకు చాలా ప్రమోషన్స్ చేయమని నాకు వచ్చిన మెసేజెస్ ఇన్స్టాలో. ఇప్పటి వరకు ఒక్కటి కూడా చేయలేదు. నాకు 20K దాటినప్పటి అంటే ఫాలోవర్స్ 20K ఎప్పుడైతే నాకు వచ్చిర్రో అప్పటి నుంచి వస్తున్నాయి. ఇప్పుడు నాకు ఒక 66K సంథింగ్ ఎంతో ఉంది. అయినా సరే ఇప్పటి వరకు నేను చెయ్యను కూడా. నా ఫాలోవర్స్ కూడా అంత నమ్మకం. ఒకటి ఏంటంటే, ఎవరైనా మనల్ని ఫాలో అవుతున్నారంటే, అంటే కొంచెం మన వీడియోస్, ఇప్పుడు నాది మా అమూల్య మేడంది వీడియోస్ చేస్తా, అంటే ఫన్నీ వీడియోస్ అది చేస్తూ ఉంటా. సో ఆమె ఫ్యాన్సే చాలామంది ఉంటారు నా దాంట్లో. యూట్యూబ్లో ఛానల్ పెట్టిన, ఇప్పుడు దాంట్లో కూడా 50K టర్న్ అయింది సబ్స్క్రైబర్స్. దాంట్లో ఆ యూట్యూబ్ అంటే చాలా వరకు ఊర్లలో ఉండేవాళ్ళు ఇష్టపడతారనమాట, అంటే మీనమ్మని చూడడానికి. సో ఇప్పుడు మనం ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఇవన్నీ ప్రమోషన్ చేస్తే ఏమవుతుంది అంటే, ఖచ్చితంగా నిజమనే నమ్ముతారు. ఇప్పుడు మనల్ని ఎవరైనా ఫాలో అవుతారు అంటే మనం చెప్పేది వాళ్ళు 100% వింటారు. ఇది నిజమేనేమో. ఇప్పుడు చేసేవాళ్ళు కూడా మొత్తం ఇట్లా చుట్టూ మొత్తం అంతా నోట్ల కట్టలు పెట్టుకుంటారు పైసలు. అది మనం అమెజాన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆ డబ్బులు ఫేక్ మనీ మన షూటింగ్ పర్పస్లలో వాడతారు అవి. సో అదన్నీ ముందు పెట్టుకుంటే వీడికి ఏమనిపిస్తుంది, వీడి అకౌంట్లో ఒక 1000 రూపాయలు ఉంటాయి, అరే వాళ్ళే సంపాదిస్తారు. ఆ తమ్నేల్స్ కూడా ఎట్లుంటాయి కొన్ని చూస్తాం కదా మనం. ఒక 100 రూపాయలతో ఒక 10,000 సంపాదించుకోవచ్చు, ఒక 1000 రూపాయలతో ఒక 1,00,000 రూపాయలు సంపాదించుకోవచ్చు, 10 లక్షలు సంపాదించుకోవచ్చు. ఒక ప్రమోషన్ చేస్తానంటే 1,00,000 రూపాయల నుంచి 10 లక్షలు, 20 లక్షలు ఆ రేంజ్లో తీసుకున్నారు. కొన్ని ఛానల్స్లలో చెప్పారు, నా అన్వేషణ అయినా సరే. ఇంకొక అన్న ఉంటాడు, ఆ అన్న క్లిప్స్ కూడా నేను వేస్తా, ప్లస్ అన్న ఆ వీడియో మన డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను నేను. ఆ అన్న కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు బెట్టింగ్ ప్రమోషన్ వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయని, ఆ బెట్టింగ్ ప్రమోషన్ వల్ల ఎవరెవరికి లాభాలు ఉన్నాయో అని. సో అందుకే చెప్తున్నా, ఎవరు ఆడొద్దు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే వాళ్ళకు డబ్బులు వస్తాయి, ఖచ్చితంగా డబ్బులు ఇస్తారు కాబట్టి వాళ్ళు ప్రమోషన్ చేస్తారు. మీరు ఎవరైతే ఆ వీడియోలో చూస్తున్నారో వాళ్ళు ఆ గేమ్ అయితే ఆడరు, దాంట్లో అయితే డబ్బులు పెట్టరు వాళ్ళు. అదంతా ఫేక్. మిమ్మల్ని నమ్మించడానికి అవన్నీ చేస్తున్నారు. బెట్టింగ్ అయితే ఆడకండి, ఆడే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయకండి.